దీన్ని వాడాలా దాన్ని వాడాలా? దాని చెప్పండి చెప్పండి వచ్చి వచ్చినప్పుడు అన్న పట్టగా అయ్యే అదే కదా పోస్ట్ అది తర్వాత అభియాన్ ప్రారంభం. రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క అభియాన్ను ముందుగా ఈ యొక్క పోస్టర్ ద్వారా శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. రాబో పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప పత్రాన్ని ప్రజల నుంచి తీసుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ ఉద్యమం 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక విషయాల ఆధారంగా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తయారు కాబోతుంది. కాబట్టి ఇది ఉద్యమం దేశం మొత్తం మీద ఇలా ప్రారంభమవుతుంది. తెలంగాణలో గౌరవ
రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు పోస్టర్ ద్వారా అదేవిధంగా అభియాన్కి సంబంధించినటువంటి ఒక డిజిటల్ దీని ద్వారా ప్రారంభం చేస్తారు. మొదట ఈసారి పత్రికా విలేకరులే మీ యొక్క సజెషన్స్ ఏవైతున్నాయో అవి ముందు పెట్టినటువంటి ఒక బాక్స్ల మోడీ గారికి ఇచ్చేటువంటి ఒక సూచన సంకల్ప పత్రాన్ని మీ ద్వారానే ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. కాబట్టి మొదట పోస్టర్ ఆవిష్కరించి ఒక అభియాన్ను ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అభియాన్ లాంచింగ్ తర్వాత వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. भारत माता की चलो వారు ఎట్లా ఇక్కడికి వెళ్ళి మోడీ గారు ఫోటో ఇది అందరికీ అమౌంట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇవ్వండి. నేను ఇక్కడ ఉన్న ఇక్కడ అక్కడ చేసి ఇక్కడ తీసుకో ఇష్టం ఒక్కటి ఇక్కడ ఇచ్చేసేది కృష్ణ సార్. ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు మీరు రాసే బాక్సలే వేయాలి, అందుకోసం ఇస్తారు. మమ్మల్ని తిట్టకుండా వేయండి. సైడ్కి ఇది ఉంటుంది. ఇలా రాయడం ఏంటంటే మమ్మల్ని తిట్టకుండా ఇంకేమన్నా రాయండి. దేశం కోసం రాయండి, ప్రజల కోసం, దేశం కోసం రాయండి. ఇంకా ఇవ్వండి అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ. ప్రెస్ వాళ్ళకి పార్టీ వాళ్ళకి కాదు, పార్టీ వాళ్ళకి తర్వాత. ఈ యొక్క అభియాన్కి సంబంధించినటువంటి వికసిత్ భారత్ సంకల్ప పత్రం అభియాన్కి సంబంధించినటువంటి ఒక అభియాన్ దీని డిజిటల్ దీనిలో కిషన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తారు. మన ప్రధానమంత్రి రాజకీయాలతో కాదు, దేశ శ్రేయస్సు కోరే విధానాలతో భారత రూపురేఖల్ని మారుస్తున్నారు. భారత్ కే భవిష్య కో గఢ రహా. అందుకే నేడు దేశంలో ఉన్నది ఆటంకవాదులు, నక్సల్స్, ఉగ్రవాదుల దాడుల్ని తిప్పికొట్టే గ్యారంటీ. దేశంలో సాంస్కృతిక పునరుద్ధరణకై గ్యారంటీ. చంద్రుడిపై మువ్వెనుల జెండా ఎగరేసే శక్తితో పాటు ప్రతి ఇంటికి నల్లా నీళ్ల గ్యారంటీ. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేసే గ్యారంటీ. గ్యారంటీ రైతుల గౌరవానికి, ఉద్భవిస్తున్న నారీ శక్తికి, యువత ఉజ్వల భవిష్యత్తుకి. మోదీ అనే హర్ గ్యారంటీ పూరీ హోనే కి గ్యారంటీ. గ్యారంటీ కేవలం వీటికి మాత్రమే కాదు, భారత్ ను సశక్తిగా, సమర్థంగా, విశ్వగురువుగా, వికసిత భారతావనిగా నిలిపేందుకు. आने वाले 5 वर्षों के भीतर हम दुनिया की तीसरी बड़ी आर्थिक ताकत बने. అందుకే రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం 1000 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు ఆధారం కాబోతోంది. ఈ నిర్మాణంలో మీరు సైతం భాగస్వామిగా మారండి. 2047లో వికసిత భారతావనిపై మీ ఆలోచనలు ఏంటి? మీ ఆశయాలు, మీ ఆకాంక్షలే 2047లో సంపూర్ణ అభివృద్ధిని చూసే భారత్ కు ఆధారం. ఎందుకంటే వికసిత భారత్ ఇప్పుడు మోదీ గ్యారంటీ కేవలం
పల్లెల నుంచే కాదు పట్టణాలు, నగరాలు, మహానగరాల ప్రజలు కూడా ఇప్పుడు 2047లో వికసిత భారత ఆకాంక్షలను చెప్పేందుకు ఇది సువర్ణావకాశం. మీ అందరి సూచనలు తీసుకునేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో 6000 సూచనల పెట్టెలు సిద్ధం కాబోతున్నాయి. కేవలం ఓ పెన్నుతో మీ సూచనల్ని రాసి పెట్టెలో వేస్తే చాలు. అంతేకాకుండా దేశ నలుమూలల్లో తిరిగే 5000 రథాల ద్వారా లేదా నమో యాప్ ద్వారా కూడా మీ సూచనల్ని అందించవచ్చు. ప్రజలారా 9090902024 నంబర్పై మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చు. ఇంకా మీ సూచనల్ని #వికసిత్ భారత్ సంకల్ప్ ఉపయోగించి ట్వీట్ లేదా పోస్ట్ కూడా చేయొచ్చు. మీరు అందించే అమూల్యమైన సూచనలే వికసిత భారతావనికి ఆధారం. అందుకే ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొనండి. వికసిత భారత్ కోసం ప్రతిజ్ఞ తీసుకోండి. మోదీజీని మరోసారి ఎన్నుకునేందుకు ప్రతిజ్ఞ చేయండి. మరోసారి మోదీ సర్కార్ కోసం. వికసిత భారత్ సంకల్ప పత్రం కోసం నేరుగా మోదీజీకే మీ సలహాలను పంపించండి. నమో యాప్ ను డౌన్లోడ్ చేయండి లేదా 9090902024 నంబర్పై మిస్డ్ కాల్ ఇవ్వండి. మన ప్రధానమంత్రి రాజకీయాలతో కాదు, దేశ శ్రేయస్సు కోరే విధానాలతో భారత రూపురేఖల్ని మారుస్తున్నారు. रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म, ये कालखंड अब भारत के भविष्य को गढ़ रहा है. అందుకే గ్యారంటీ, దేశంలో సాంస్కృతిక పునరుద్ధరణకై గ్యారంటీ, చంద్రుడిపై మూగనుల జెండా ఎగరేసే శక్తితో పాటు ప్రతి ఇంటికి నల్లా నీళ్ల గ్యారంటీ, 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేసే గ్యారంటీ, గ్యారంటీ రైతుల గౌరవానికి, ఉద్భవిస్తున్న నారీ శక్తికి, యువత ఉజ్వల భవిష్యత్తుకి. मोदी आने हर गारंटी पूरी होने की गारंटी. గ్యారంటీ కేవలం వీటికి మాత్రమే కాదు, భారత్ ను స్వశక్తిగా, సమర్థంగా, విశ్వగురువుగా, వికసిత భారతావనిగా నిలిపేందుకు. आने वाले 5 वर्षों के भीतर हम दुनिया की तीसरी बड़ी आर्थिक ताकत बने. అందుకే రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం 1000 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు ఆధారం కాబోతోంది. ఈ నిర్మాణంలో మీరు సైతం భాగస్వామిగా మారండి. 2047లో వికసిత భారతావనిపై మీ ఆలోచనలు ఏంటి? మీ ఆశయాలు, మీ ఆకాంక్షలే 2047లో సంపూర్ణ అభివృద్ధిని చూసే భారత్ కు ఆధారం. ఎందుకంటే వికసిత భారత్ ఇప్పుడు మోదీ గ్యారంటీ. కేవలం పల్లెల నుంచే కాదు పట్టణాలు, నగరాలు, మహానగరాల ప్రజలు కూడా ఇప్పుడు 2047లో వికసిత భారత ఆకాంక్షలను చెప్పేందుకు ఇది సువర్ణావకాశం. మీ అందరి సూచనలు తీసుకునేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో 6000 సూచనల పెట్టెలు సిద్ధం కాబోతున్నాయి. కేవలం ఓ పెన్నుతో మీ సూచనల్ని రాసి పెట్టెలో వేస్తే చాలు. అంతేకాకుండా దేశ నలుమూలల్లో తిరిగే 5000 రథాల ద్వారా లేదా నమో యాప్ ద్వారా కూడా మీ సూచనల్ని అందించవచ్చు. ప్రజలారా 9090902024 నంబర్పై మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చు. ఇంకా మీ సూచనల్ని #వికసిత్ భారత్ సంకల్ప్ ఉపయోగించి ట్వీట్ లేదా పోస్ట్ కూడా చేయొచ్చు. మీరు అందించే అమూల్యమైన సూచనలే వికసిత భారతావనికి ఆధారం. అందుకే ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొనండి. వికసిత భారత్ కోసం ప్రతిజ్ఞ తీసుకోండి. మోదీజీని మరోసారి ఎన్నుకునేందుకు ప్రతిజ్ఞ చేయండి. మరోసారి మోదీ సర్కార్ కోసం. వికసిత భారత్ సంకల్ప పత్రం కోసం నేరుగా మోదీజీకే మీ సలహాలను పంపించండి. నమో యాప్ ను డౌన్లోడ్ చేయండి లేదా 9090902024 నంబర్పై మిస్డ్ కాల్ ఇవ్వండి. మిత్రులందరికీ నమస్కారం. పార్టీ విజయ సంకల్ప యాత్ర జరుగుతూ ఉంది. మధ్యలో ఆ కార్యక్రమం లంచ్ బ్రేక్ సందర్భంగా నేను ఈ మధ్యలోకి రావడం జరిగింది. మీకందరికీ తెలుసు, ఇటీవల జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు,
కలిపి 400కు చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఐదు విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 years గా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి జాతీయ మహాసభల్లో వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన ముందు స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు చాలా తక్కువ సమయంలో డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశాలుగా అవన్నీ అభివృద్ధి చెందాయి. కానీ 75 సంవత్సరాలైనా మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి ఇది ఈ రకంగానే వదిలేస్తే ఇంకో 100 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. కాబట్టి మనం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047 ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో 2047లో, ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వ గురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15th ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు, అది ఎజెండా కాదు మనకు.
కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలేంటి, మీ సూచనలేంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంశాలు జ్ఞాన్, GYAN, ఈ 4 అక్షరాలతో జ్ఞాన్ అనేటువంటి అక్షరాలతో మా ఎజెండా ఉండబోతుంది. జి అంటే గరీబ్ కళ్యాణ్, పేదల సంక్షేమం. వై అంటే యూత్ సమగ్రమైనటువంటి అభివృద్ధి. ఏ అంటే అగ్రికల్చర్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఏంటంటే నారీ శక్తి, మహిళలను పూర్తిగా వాళ్ళ సాధికారతతో పురుషులతో సమానంగా అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన కూడా ప్రజల సలహాలు తీసుకోబోతున్నాయి. జ్ఞాన్ పేరు మీద కూడా సలహాలు ఏం చేయాలి, మేము మా లక్ష్యం ఇది, ఏం చేస్తే పేదరిక నిర్మూలన చేయడానికి అడుగులు వేస్తాం, యువతకు ఏ రకంగా శక్తివంతం చేద్దాం, వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం, మహిళలకు అన్ని రకాలుగా సమాన హక్కులు కల్పించి ఏ రకంగా ప్రోత్సహిద్దాం. ఈ 4 అంశాల మీద వచ్చే 5 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం. ఒకటి 2047 సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో. 2 రకాల మేనిఫెస్టోలు వచ్చే 5 సంవత్సరాలకు, వచ్చే 25 సంవత్సరాలకు. ఈ 5 సంవత్సరాల్లో మా కమిట్మెంట్ ఈ చెప్పినటువంటి 4 వర్గాలకు సంపూర్ణమైనటువంటి సాధికారత కల్పించే దిశలో ఈ వర్గాలకు ముందు తీసుకెళ్తాం. ఈ 4 వర్గాలను కూడా దేశ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు చేస్తాం. మీకు అందరు తెలుసు, గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కావచ్చు, అనేక రకాల సమాచారాన్ని సేకరించాము, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాము. దానిని కూడా రానున్నటువంటి మేనిఫెస్టోలో
క్రోడీకరించి పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ దిశలోనే మా ప్రభుత్వము మన్ కీ బాత్ పేరు మీద కానీ లేక అనేక కార్యక్రమాలు కానీ ఈవెన్ పీపుల్స్ పద్మ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజకీయ నాయకులు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ సలహాలు కాకుండా ప్రజల సలహాలతో పద్మ అవార్డ్స్ ఇస్తున్నాం. కాబట్టి రేపు మా మేనిఫెస్టో కూడా అదే విధంగా ఉండాలి. మీకు తెలుసు పద్మ అవార్డ్స్ అంటే చిత్తకింది సుదర్శను, వనం రామయ్యో, లేకపోతే ఈ రకంగా దరఖాస్తులు పెట్టుకోకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని పీపుల్స్ పద్మ పేరుతో మా అద్భుతంగా ఈరోజు అవార్డ్స్ ఇస్తే ప్రపంచమంతా నివ్వరపోతా ఉంది. ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా సేవా భావనతో పూర్తి అంకిత భావంతో చేస్తున్నటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి మా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఈవెన్ మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ఆయన తన ద్వారా దేశ ప్రజల ముందు పెడతా ఉన్నారు. అదేవిధంగా అందుకే మీకు అందరికీ మనవి వస్తున్నాను, ప్రధానమంత్రి గారు మా పార్టీ ఎజెండా కూడా ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అంటే అన్ని వర్గాలతో కలిసి ముందుకెళ్తాం, అన్ని వర్గాల సమగ్రమైనటువంటి అభివృద్ధి కృషి చేస్తాం, అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొంటాం. దానితో పాటు సబ్కా ప్రయాస్, అందరిని కూడా భాగస్వాములు చేస్తాం. ప్రభుత్వం చేస్తుంది అని కాదు, ప్రభుత్వంతో పాటు మనం కూడా కలిసి నడుద్దాం. అదే సబ్కా ప్రయాస్. ఇది ఒక నినాదం కాదు, దీన్ని కార్యరూపంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రధానమంత్రిని దేశ ప్రజలందరూ మా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అనుకునే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఇదే స్పిరిట్ తో, ఇదే స్ఫూర్తితో రేపు ఏప్రిల్లో మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ రూపొందించేటువంటి మేనిఫెస్టోలో కూడా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళందరి ఆలోచన మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా ఎన్నికల ప్రణాళిక సంకల్ప పత్రం, అదొక ఎన్నికల ప్రణాళిక కాదు, ఒక మేనిఫెస్టోనే కాదు, సంకల్ప పత్రం, కమిట్మెంట్ తో కూడినటువంటి ఒక మా ప్లెడ్జ్ అది. కాబట్టి ఆ సంకల్ప పత్రము తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈ యొక్క సంకల్ప పత్రం వంటి మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి, ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాల్సినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు, భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా క్రింది స్థాయి వరకు కూడా ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిస్తాం. ఇది నేరుగా ప్రజలకు నమో యాప్ ద్వారా నేరుగా ప్రధానమంత్రి గారికి కూడా తమ సలహాలు పంపొచ్చు. ఒకటి. రెండు, హ్యాష్ట్యాగ్ వికసిత్ భారత్, దాని ద్వారా కూడా పిఎంఓ ఆఫీస్ కు పంపొచ్చు.
మూడోది, ఈ యొక్క బాక్సులు ఏవైతే ఏర్పాటు చేయబోతున్నామో మా పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆల్ ఇండియా ఆఫీసుల వరకు కూడా అన్ని పార్టీ కార్యాలయాలు ఆఫీసులు పెడతాం. మేమైతే మేనిఫెస్టో వచ్చేంత వరకు ఎక్కడైతే మేము తిరుగుతామో మాతో పాటు వాహనాలలో బాక్సులు పెట్టుకుంటాం. అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఆఫీస్ సంబంధించి ఒక మిస్డ్ కాల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే మేము ఫోన్ చేస్తాము, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈజీ కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. మూడోది, ఈ రకమైనటువంటి ప్రొఫార్మా అవసరమైనటువంటి అందరికీ అందుబాటులో ఇచ్చి ఈ ప్రొఫార్మాను ఫిలప్ చేసి బాక్సులలో వేసే విధంగా కూడా మేము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఇందులో వివిధ వృత్తులు సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో అభిప్రాయాల వ్యక్తం ద్వారా కూడా మేము వాళ్ళు ఇచ్చేటువంటి అభిప్రాయాలు నోట్ చేసుకుంటాం. డోర్ టు డోర్ ద్వారా కూడా కొంతమంది ప్రముఖులు కీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంతకుముందు చెప్పినప్పుడు నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా మీడియా ద్వారా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము వివరాలు సేకరిస్తాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి సజెషన్ బాక్స్, అభివృద్ధి చెందిన భారత్ సంబంధించినటువంటి ప్రణాళిక సజెషన్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 15 సాయంకాలానికి వివరాలన్నీ కూడా ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి పంపించేటువంటి వ్యవస్థ చేస్తాం. తెలుగులో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసులో కానీ ఢిల్లీ ఆఫీసులో కానీ దాన్ని హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఢిల్లీలో ఉండేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి అందించబోతా ఉన్నాం. అది కాకుండా ఆశా వర్కర్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మహిళలకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకు సంబంధించి మా ఎజెండా ఉంది కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, డాక్రా సంఘాలు వాళ్ళను కూడా ఈ అభిప్రాయ సేకరణలో వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం. ఆశా వర్కర్స్ దగ్గర సేకరిస్తాం, అంగన్వాడీ వర్కర్స్ దగ్గర సేకరిస్తాం. అగ్రికల్చర్ రైతులను కూడా కలుస్తాం. అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టార్స్, సహకార సంఘాలు, రైతు సహకార సంఘాలను దృష్టి పెట్టుకుంటాం. అదేవిధంగా రైతు కూలీలను కూడా కలుస్తాం. కార్మికులు, వివిధ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, జాతీయ అవార్డుల విజేతలు, అన్ని రకాల నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. క్రీడాకారులు, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు మొదలు పెడితే, కిరాణా కొట్టు వ్యాపారస్తులు మొదలు పెడితే అందరి దగ్గర కూడా తీసుకోవాలి నిర్ణయం చేశాం. మీడియా పాత్రికేయులను కూడా కలవాలని పార్టీ స్పష్టంగా నిర్ణయం ఇచ్చింది. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ మరి వాళ్ళ ఇతర కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ సమాజాన్ని కూడా అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా, నాట్ ఫర్ బీజేపీ, ఫర్ నేషన్, దేశం కోసం సలహాలు ఇవ్వండి. దేశం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి కాబట్టి సలహాలు ఇవ్వండి. మీ అఫిలియేషన్స్ ఏమున్నప్పుడు కూడా, ఎవరైనప్పుడు కూడా సమాజంలో వాళ్ళ అఫిలియేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఇది రాజకీయాలకు అతీతంగా మరి దేశం కోసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని రకాల
చేతి వృత్తులు, అన్ని రకాల ఆర్టిజన్స్, అన్ని రకాల ఆర్టిస్టులు, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి కార్మికులు, ఎన్జిఓస్, అదేవిధంగా ప్రార్థనా స్థలాల్లో పనిచేసేటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్లో పనిచేసేటువంటి పూజారులు కావచ్చు, మిగతా ప్రముఖులు కావచ్చు, వాళ్ళని కూడా అడుగుతాం. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇందులో తీసుకోవడం పోతున్నాం. అదే డోర్ టు డోర్ చేస్తాం. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము గత 9.5 years గా ఏం చేశామో భవిష్యత్తులో ఏం చేయమంటారు, ఇది మా ఎజెండా ఉంటుంది ఇంటింటికి వెళ్ళినప్పుడు. భారతీయ జనతా పార్టీలో కూడా మా అనేక రకాల ప్రజా సంఘాలు ఉన్నాయి. అవి మహిళా మోర్చా, యువ మోర్చా, దళిత మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, వీళ్ళని కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ తరఫున కూడా రానున్నటువంటి ఎన్నికలకు మేము అన్ని రకాలుగా పార్టీ యంత్రాంగాన్ని, ప్రజల సానుభూతి పరులను, దేశం కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికోసము ఈరోజు వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఇది మా ప్రధానమైనటువంటి నినాదం. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఇది దేశవ్యాప్తంగా మరి ఈ రోజు నుంచి అఫీషియల్ స్లోగన్ మాదిది. ఇదే కాకుండా పార్టీ ఎన్నికల కోసము, పార్లమెంట్ ఎన్నికల కోసము మరి నిధుల సమీకరణ కూడా చేయబోతా ఉన్నాం. అది మా పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ మా సానుభూతి పరులు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు, అన్ని వర్గాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సహాయం, ఆర్థికంగా సహాయం అందించండి అనేటువంటి పిలుపుతో ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ ఫార్మ్డ్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ రన్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ ఫర్ ది పీపుల్. భారతీయ జనతా పార్టీ ఫౌండెడ్ బై పీపుల్. భారతీయ జనతా పార్టీ ప్రజలతో స్థాపించబడింది. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజలతో నడిచేటువంటి పార్టీ. కాబట్టి దీనికి మరి ఎవరు శక్తికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కూడా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే నమో యాప్ ద్వారా క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ మాధ్యమం ద్వారానే పార్టీకి ఆర్థిక సహాయం చేయాలి. అది తమకు నచ్చినంత ఎంతైనా సరే. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చివరలో నేను కూడా మీ ద్వారానే, మీ ముందు నుంచే డిజిటల్ మాధ్యమం ద్వారా నేను ఇస్తాను. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా పార్టీని సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అది నేను డిజిటల్ మాధ్యమం ద్వారా నేను చెల్లిస్తాను. రెండోది, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం. ప్రధానమంత్రి గారు 4-5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు, కొన్ని భూమి పూజ చేయబోతున్నారు. మార్చి 4వ తేదీ ఆదిలాబాద్ పట్టణం,
5వ తేదీ సంగారెడ్డి. ఈ 2 ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆదిలాబాద్లో సుమారు 6,697 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగారెడ్డిలో 9,021 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డెడికేట్ చేయడం కానీ లేక ప్రారంభించడం కానీ చేస్తారు. ఈ 2 రోజుల పాటు ప్రధానమంత్రి గారి పర్యటన ఉంటుంది. ఆదిలాబాద్లో ఫిజికల్ గా కొన్ని ప్రాజెక్టులు, వర్చువల్ గా కొన్ని ప్రాజెక్టులు వారు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ చేస్తారు. ఆదిలాబాద్లో జాతీయ రహదారులకు సంబంధించి హైదరాబాద్ భూపాలపట్నం ప్రాజెక్టు కానీ, ఆదిలాబాద్ బేలా ప్రాజెక్టు కానీ, ఈ 2 ప్రాజెక్టులు ఆదిలాబాద్లో వారు ప్రారంభించనున్నారు, భూమి పూజ చేయనున్నారు. 3వది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు రామగుండంలో, మీకందరికీ తెలుసు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండం వచ్చి వారు ప్రారంభించారు. ఇప్పుడు 2వ యూనిట్ అది కూడా రెడీ అయిపోయింది. ఆ 2వ యూనిట్ కూడా 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టు, అది కూడా ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వేలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తారు. ఆదిలాబాద్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 6,697 కోట్లు. 2వ రోజు మార్చి 5వ తేదీ బేగం మన యొక్క సంగారెడ్డిలో ఉంటుంది. దానికంటే ముందు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మరి భారతదేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో, ఇది హైదరాబాద్ లో మరొక కొత్త సంస్థ తెలంగాణ మణిహారంగా మారబోతా ఉంది. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ స్వయంగా ప్రధానమంత్రి గారు ఉదయం 5వ తేదీ ఉదయం దీన్ని ప్రారంభించిన తర్వాత వారు సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డిలో 9,021 కోట్ల ఖర్చుతో నిర్మించేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూమి పూజ చేయనున్నారు. ఒకటి నేషనల్ హైవే పూణే హైదరాబాద్ మధ్యలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే, చాలా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. అది 6 లేన్ హైవేకు భూమి పూజ చేస్తారు. 1,298 కోట్ల రూపాయలతోటి సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా ఈ యొక్క 6 లేన్ ప్రాజెక్టుకు వారు శంకుస్థాపన చేస్తారు, భూమి పూజ. అదేవిధంగా నేషనల్ హైవే 765D మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో 2 లేన్ హైవేస్ 399 కోట్లతోటి ఇదొక ప్రాజెక్టు కూడా భూమి పూజ చేస్తారు. 3వది నేషనల్ హైవే 765D ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యలో జాతీయ రహదారులకు 500 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తి చేస్తారు, అది భూమి పూజ చేస్తారు. అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు, పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 3,338 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క పైప్ లైన్ డెడికేట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో, నేషనల్ హైవే 161
రోడ్డుకు సంబంధించి కందీర్ రామ్సాన్పల్లి సెక్షన్ 4 వేస్ రోడ్డు పూర్తయిపోయింది. అది కూడా 1,409 కోట్లతోటి ఆ రోడ్డు పూర్తయింది. దాన్ని కూడా డెడికేట్ చేస్తారు. ఇంకో నేషనల్ హైవే 167 మిర్యాలగూడ కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి అది కూడా పూర్తయిపోయింది. దాన్ని కూడా డెడికేట్ చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లోని 103 కిలోమీటర్లకు సంబంధించినటువంటి లెంత్ లో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ సంబంధించి కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా ఒక కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా సంగారెడ్డి నుంచి గట్కేసర్ లింగంపల్లి మధ్యలో ఎంఎంటీఎస్ ట్రైన్ కొత్త ట్రైన్ కూడా నడపబోతా ఉన్నాం. దాన్ని కూడా 5వ తేదీ నాడు ఎంఎంటీఎస్ గట్కేసర్ లింగంపల్లి న్యూ ట్రైన్ కూడా వారు డెడికేట్ చేయబోతా ఉన్నారు. సంగారెడ్డిలో 9,021 కోట్లు టోటల్ గా మరొకసారి మనం చేస్తున్నాను. 15,718 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి వారిని స్వాగతం పలకాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను మీ అందరి సమక్షంలోనే మా పార్టీకి నా తరఫున డిజిటల్ మాధ్యమం ద్వారా కొంత ఫండ్ డొనేట్ నేను చేయబోతున్నాను. అది చెప్పదు, సీక్రెట్, మీ ఇష్టం. ఎవరైనా తమ సెల్ ఫోన్ల ద్వారానే పంపించవచ్చు, డిజిటల్ మాధ్యమం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆన్లైన్ల ద్వారా స్వచ్ఛందంగా ఇవ్వండి. ఇది దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజల ద్వారా స్థాపించినటువంటి పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజలు నడిపిస్తున్నటువంటి పార్టీ. మాది ఏ కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు. దేశంలో 90% రాజకీయ పార్టీలను కూడా కుటుంబాలతో నడుస్తున్నటువంటి పార్టీలు, కుటుంబాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీలు, కుటుంబాల ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీలు. అవర్స్ ఇదే ఓన్లీ పొలిటికల్ పార్టీ. మేము ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజలతో స్థాపించబడినటువంటి పార్టీ. కాబట్టి అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమో యాప్లోకి వెళ్ళిపోతే అందులో డొనేషన్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయి అందరూ కూడా ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. అందరినీ ఎంతైనా ఇవ్వచ్చు. నేను ఇచ్చేశాను, మా అందరూ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. ఇది పార్టీ కార్యకర్తలకు వర్తిస్తుంది, సానుభూతి పరులకు వర్తిస్తుంది. అదేవిధంగా దేశ సంక్షేమం కోరుకునేటువంటి వాళ్ళు, దేశం అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, నీతి నిజాయితీతో రాజకీయ పార్టీలు పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్థిక సహాయం అందించాల్సిందే కోరుతా ఉన్నాను. ఇది ఆలోచించలేదు.
రాష్ట్ర అధ్యక్షులు మొదట వేస్తాను సంకల్ప అది అయిపోయిన తర్వాత బాక్స్ లో వేస్తారు. మనందరం కూడా ఇంకేదైనా మీరు అడిగితే దాని తర్వాత మనందరం కూడా సంకల్ప పత్రం సజెషన్ అందరు కూడా వేసి వెళ్ళాలి, అందరు కూడా వేయించాలి. ఎప్పుడైనా రావచ్చు. అది జాతీయ స్థాయిలో కేంద్ర పార్టీ ప్రకటించేటువంటి అంశం. నిన్న వివిధ పార్టీల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకుల యొక్క కొంత అభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళు జాతీయ స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. బహుశా ఎప్పుడైనా రావచ్చు. వస్తే మీకే ముందు చెప్తాం. మేమేం చేయలేదు. ఆ ముందు వితౌట్ కండిషన్ ఎవరైనా చేరవచ్చు. పార్టీ టికెట్ ఇవ్వాలా లేదా పార్టీ ఆలోచిస్తుంది. యాజ్ అ కండిషన్ గా ఏది కూడా ఇవ్వం. నేను అందరికంటే ముందు వెళ్ళాను. నేనే చెప్పాను కదా, పార్టీ స్టాండ్ మేడిగడ్డ మీదే చాలా క్లియర్. కాబట్టి ఇప్పుడు మా పై అంశం పోతుంది అవన్నీ చెప్తే. ఇప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించిన అంశం పెట్టి ఇది పోతే ఏదైతే వస్తుంది ఒకటే నా బాధ. ఏం లేదు, మాకు ఇచ్చే స్పేసే మీరు చాలా తక్కువ. మాకు ఇచ్చే టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మెచ్చుకుంటుంది అనుకుంటున్నారు చెప్పండి. బీజేపీ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా రిపోర్ట్ ఇచ్చింది, మేము ఇంత కరప్షన్ చేసినా కూడా ఏమంటాం లేదు, మమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు, కేసీఆర్ చాలా అద్భుతంగా సూపర్ ఇంజనీర్ గా మారి చాలా అద్భుతం ప్రాజెక్ట్ కట్టాడు అని చెప్పి మేము చెప్పాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా చెప్పము. వాస్తవం చెప్పినప్పుడు విమర్శిస్తారు. దానికి ఎందుకు బాధపడాలి మనం? అవును అవును నాకు తెలియదు వెదర్ గారు ఏం చెప్పారో నేను తెలియదు. బట్ ఎన్ని అనుమతులు ఎన్ని అనుమతులు అని లెక్క తీయాల్సి వస్తుంది. అంటే వెదర్ గారు ఏం చెప్పారని నేను చూడలేదు, ఆ ప్రెస్ లో వెళ్ళలేదు. ఇంకొక విషయం, గుడ్ న్యూస్ కూడా మీకు చెప్తాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కోసము డిఫెన్స్ కి సంబంధించినటువంటి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేశాము. నేను ఇటీవల ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ను క్యాబినెట్ మీటింగ్ లో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇది పరిష్కారం చేయండి, చాలా అవసరం ఉంది, చాలా రోజులుగా పెండింగ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు అంగీకరించడం లేదు, కాబట్టి ఏ రకంగానైనా కొద్దిగా వాళ్ళని నొప్పించండి అంతే. మరి డిఫెన్స్ మినిస్టరు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈరోజు మరి NH-44 నేషనల్ హైవే 44 లో భాగంగా హైదరాబాద్ టు కామారెడ్డి రూట్ లో వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్ టు సిద్దిపేట్ రూట్ ఏదైతున్నదో దానికి సంబంధించి మరి ఎలివేటెడ్ కారిడార్ కానీ టనల్ రోడ్డు కానీ ఈ రెండింటి కోసము డిఫెన్స్ మినిస్ట్రీ తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కోసం 170 ఎకరాల భూమి, డిఫెన్స్ భూమిని HMDAకు బదిలీ చేయాలని చెప్పి రక్షణ శాఖ అంగీకరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము నిన్ననే లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆ డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ కు లిఖితపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా, ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా కాలంగా ఈ యొక్క డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతున్నాయో రక్షణ శాఖ భూములు మరి బదిలీ చేయాలనేటువంటి పరిష్కారము మరి అనేక రోజులుగా ఉన్నది. అందుకే 6.9 lakhs చదరపు మీటర్లు 6.9 lakhs చదరపు మీటర్లు ఆల్మోస్ట్ 170 ఎకరాల భూమిని మేము ఈ యొక్క హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున బదిలీ చేయాలని నిర్ణయించాము. ఇది
రాష్ట్రపతి ఆదేశాలు కూడా, రాష్ట్రపతి యొక్క అనుమతి కూడా డిఫెన్స్ ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు మరి త్రివిధ దళాలకు అధిపతి అయినటువంటి రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. ఇది మరి చాలా తెలంగాణ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్ కు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల తరఫున. ప్రోటోకాల్స్ ఉంటాయి, అది కొత్తగా ఎవరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ఉన్నతాధికారులు కానీ వస్తుంటారు. సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం గతంలో కేసీఆర్ తొంగలో దొక్కాడు. మరి రేవంత్ రెడ్డి గారు వస్తారని భావిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా యాత్ర చివరి రోజు. ఈ యాత్ర అంబర్పేటలో జరిగేటువంటి బహిరంగ సభతో నా యాత్ర ఈరోజు పూర్తవుతుంది. దాన్ని కూడా మీరందరూ రావాలి. అది కాకుండా హైదరాబాద్ నగరంలో మేము జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తా ఉన్న ఈ రోజు నుంచి పీపుల్స్ ప్లాజాలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన ఇస్తారు. అదేవిధంగా వివిధ కళలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుంది. టెక్స్టైల్కి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహారపు ఫుడ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, ప్రతిరోజు సాయంకాలము 5:30 గంటలకు ఈ యొక్క 4-5 రోజుల పాటు ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే టెక్స్టైల్ మినిస్ట్రీ ద్వారా 5వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకు సారీ వాక్ అంతేనా వాకథాన్, సారీ వాకథాన్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి గర్ల్స్, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా NGOs, వివిధ ఆర్గనైజేషన్స్ లో ఉండేటువంటి మహిళలు అందరూ కూడా మొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలో సారీ వాకథాన్ ఉంది. దీన్ని అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున జరిగేటువంటి కార్యక్రమం సారీ వాకథాను. దీన్ని కూడా అందరూ రావాల్సింది. అది కూడా పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అక్కడే 4 గంటలకు ప్రారంభించి మరి అక్కడనే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ వారం రోజుల పాటు ఈ యొక్క పీపుల్స్ ప్లాజాలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల చిన్న చిన్న సభలు, సమావేశాలు, టెక్స్టైల్ సంబంధించినటువంటి వివిధ రకాల డెమోన్స్ట్రేషన్స్, నేత కార్మికులకు సంబంధించినటువంటి టాలెంట్ అనేక రకాలుగా అందులో ఉంటుంది. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతున్నాను, ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు రండి, కుటుంబ సమేతంగా రండి, ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించండి. 5వ తేదీన జరిగేటువంటి ఈ యొక్క సారీ వాకథాన్లో కూడా మహిళలు కూడా, ఇళ్లలో ఉండేటువంటి మహిళలు కూడా అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇన్విటేషన్స్ అందరికీ ఓపెన్ గా ఉన్నాయి. కాబట్టి 5వ తేదీ 4 గంటలకు అందరు కూడా పీపుల్స్ ప్లాజాలో ఈ యొక్క సారీ వాకథాన్ లో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ మినిస్ట్రీ ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ, ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించే దృక్పథంతో, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దృక్పథంతో, ఈ యొక్క ముఖ్యంగా సారీస్ మరి వీవింగ్ చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకునేటువంటి దృక్పథంతో ఈరోజు సారీలకు సంబంధించినటువంటి ప్రమోషన్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా సారీ వాకథాన్ జరిగింది. మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ యొక్క సారీ వాకథాన్ కార్యక్రమము మరి 5వ తేదీ 4 గంటలకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రావాలి. కండిషన్ ఒకటే, సారీ ధరించినటువంటి మాతృమూర్తులకు మాత్రమే
మరి అక్కా చెల్లెలకు మాత్రమే, అందులో మహిళలకు మాత్రమే అందులో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా, ఇంక్లూడింగ్ మీడియాకు సంబంధించినటువంటి మరి ఉమెన్ సెక్టార్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఫేజ్ ఇంకా నాకు చాలా మంది అభిప్రాయాలు ఇవ్వాల్సింది చాలా ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో అభిప్రాయం ఒకటి ఇందులో నేను పొందుకొస్తున్నాను. ఇందులో భారతదేశము 2047 లో అభివృద్ధి చెందడానికి కావాల్సిన వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి అనేక మౌలిక అంశాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించేటువంటి అవకాశం కల్పించాలి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మరి ఏ రకమైనటువంటి నిర్బంధం లేకుండా తమ ఉత్పత్తులను రవాణా చేసుకునే విధంగా ఉండాలి. రైతులు తమ నచ్చిన రేట్లో అమ్ముకునేటువంటి అవకాశం ఉండాలి. కొత్త వంగడాలు తీసుకురావాలి. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మరి రుణాలు సదుపాయం కల్పించాలి. ఎక్కడ కూడా రైతు రుణ సేకరణలో ప్రైవేట్ దగ్గరికి వెళ్లకుండా బ్యాంకుల దగ్గర పొందే విధంగా మరి ఉండాలనేటువంటి అభిప్రాయం ఉపయోగపడతారు. యాత్రకి వెళ్తూనే నాతో పాటు కూడా రావచ్చు.